నమస్తే, మైసెల్ఫ్ శ్రావణి. మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యే కవ్వంపల్లి సోదరుడి మృతి, ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రముఖులు. ఘనంగా రాజీవ్ గాంధీ జయంతోత్సవాలు, నివాళులర్పించిన పలువురు కాంగ్రెస్ నేతలు. అద్దు అదుపులేని వడ్డీ వ్యాపారాలు, భరించలేక హమాలీ కార్మికుడి ఆత్మహత్య. గురుకులాన్ని సందర్శించిన సుంకె రవిశంకర్, అసత్య ప్రచారం చేస్తున్నారన్న కాంగ్రెస్ నేతలు. ఇక వార్తల్లోని వివరాలు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సోదరుడు కవ్వంపల్లి రాజేశం అనారోగ్యంతో మరణించారు. ఆంధ్రా బ్యాంక్ ఉద్యోగిగా పనిచేసిన కవ్వంపల్లి రాజేశంకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. నగరంలోని రాజీవ్ చౌక్ సమీపంలో ఉన్న వారి నివాసంలో సందర్శకుల సౌకర్యార్థం పార్థివ దేహాన్ని ఉంచారు. అనంతరం కిసాన్ నగర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేశారు. ఆయన బంధువులను కలిసిన భావోద్వేగంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కన్నీరు పెట్టుకున్నారు. విషయం తెలుసుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఫోన్లో ఎమ్మెల్యేను పరామర్శించారు. కవ్వంపల్లి రాజేశం అకాల మరణం బాధాకరమన్నారు. మనోధైర్యం కోల్పోవద్దని ఎమ్మెల్యే కవ్వంపల్లిని సంజయ్ ఓదార్చారు. కవ్వంపల్లి కుటుంబానికి చెందిన బండి సంజయ్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే ఆరపెల్లి మోహన్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొని ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో పలువురు ప్రముఖులు ఆయన విగ్రహాలు, చిత్రపటాలకి పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. రాజీవ్ గాంధీ చూపిన బాటలో నడుస్తూ ముందుకు సాగాలని వక్తలు సూచించారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా డీసీసీ కార్యాలయంతో పాటు నగరంలోని రాజీవ్ చౌక్ వద్ద వేడుకలు జరిగాయి. మొదట డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పద్మాకర్ రెడ్డి, ఆరెపల్లి మోహన్లతో హాజరై రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాజీవ్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు, నివాళులు అర్పించారు. 1944 ఆగస్టు 20న ముంబైలో జన్మించిన రాజీవ్ గాంధీ వారసత్వ లక్షణాలని అందిపుచ్చుకున్నారని కాంగ్రెస్ నేతలు అన్నారు. 73, 74వ ఆర్థిక సంస్కరణలతో పాటు గ్రామ పంచాయతీలకు నేరుగా నిధుల కేటాయింపు విషయంలో చేసిన కృషి గొప్పదని కొనియాడారు. ఈ కార్యక్రమాలలో నాయకుడు తాజుద్దీన్, కొరివి అరుణ్ కుమార్, శ్రవణ్ నాయక్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ప్రధాని సాంకేతిక విప్లవం తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకులు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. వారు ఈ దేశాన్ని సాంకేతికంగా మరి ఈరోజు ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లు కావచ్చు, స్మార్ట్ టీవీలు కావచ్చు, ఇలా ఉన్నటువంటి నెట్వర్క్లు ఇవన్నిటినీ కూడా ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా సాంకేతిక విప్లవం తీసుకొచ్చి ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో కీలక పాత్ర పోషించినటువంటి రాజీవ్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా ఈ దేశానికి ఒక దిక్సూచిలా మరి ఆనాడు వారు వేసినటువంటి బాటలు ఈరోజు కొనసాగుతూ ఉన్నాయి. మరి కొన్ని దుష్ట శక్తుల మరి వాళ్ళు ఆ రోజు వారిని
హతమార్చడం జరిగింది. 1944 ఆగస్టు 20వ తారీఖు నాడు ముంబైలో మన మాజీ ప్రధాని అయినటువంటి రాజీవ్ గాంధీ గారు జన్మించడం జరిగింది. వారు 1984లో అత్యధిక మెజారిటీతో 420 సీట్లతోని ఆయన ప్రధానమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు సాంకేతిక విప్లవం మనం ఏదైతే అంటా ఉన్నామో అదేవిధంగా సెల్ ఫోన్లు కావచ్చు, కంప్యూటర్లు కావచ్చు, అదేవిధంగా ఈరోజు టెలికాం వ్యవస్థ కావచ్చు, ఏ వ్యవస్థ అయినా కానీ ఈరోజు మనం ఇంత సౌకర్యంగా వాటిని వాడుకుంటున్నామంటే దానికి గొప్ప కారణం రాజీవ్ గాంధీ గారు చెప్పక తప్పదు. అదేవిధంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు 73, 74 అధికారం కావచ్చు, స్థానిక సంస్థలకు నేరుగా ప్రధానమంత్రి నుంచి సర్పంచ్కి అకౌంట్లో ఖాతాలో డబ్బులు పడ్డాయి అంటే అది రాజీవ్ గాంధీ గారి యొక్క గొప్పతనం కూడా సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరా గ్రామంలో రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని జిల్లా సీనియర్ నాయకుడు వెన్నం రాజమల్లయ్య ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ స్టేట్ సీనియర్ వైస్ చైర్మన్ వెన్నెం రాజమల్లయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సెల్ ఫోన్లు కానీ ఐటీ రంగాన్ని కానీ అభివృద్ధి చేసింది. పారిశ్రామిక రంగంలో, వ్యవసాయ రంగంలో యువకులకు వివేక సంవత్సరాలు కూడా ఘనత రాజీవ్ గాంధీ. పంచాయత్ రాజ్ బిల్లు, నగరపాలిక బిల్లు తీసుకొని వచ్చి మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తే ఇవాళ దేశవ్యాప్తంగా 14 లక్షల మంది ఆడోళ్లు సర్పంచులుగా, ఎంపీటీలుగా, జడ్పీటీలుగా గెలుపుతున్నారు. వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక ఓ కార్మికుడు మరణించిన ఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్కు చెందిన తంగెళ్ల శ్రీనివాస్ అనే హమాలీ కార్మికుడు గత రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. తంగెళ్ల శ్రీనివాస్ భార్య 3 ఏళ్ల క్రితం విద్యుత్ ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడింది. ఆ సమయంలో బొమ్మకల్కు చెందిన నాగరాజు వద్ద శ్రీనివాస్ 4 లక్షల అప్పు తీసుకున్నాడు. ఈ రుణానికి సంబంధించి శ్రీనివాస్ ఇప్పటిదాకా వడ్డీతో కలిపి నాగరాజుకు 15 లక్షల దాకా చెల్లించాడు. అయితే ఇంకా 27,60,000 బకాయి ఉందని పేర్కొంటూ శ్రీనివాస్ కు నాగరాజు ఇటీవల ఓ నోటీసు పంపాడు. ఆపై శ్రీనివాస్ పేరిట ఉన్న 6 గుంటల స్థలాన్ని అప్పు కింద తన పేరిట రిజిస్టర్ చేయాలని చింతపండు నాగరాజు, అతని సహచరుడు బట్టు రాజేందర్ ఒత్తిడి తెచ్చి వేధించారు. ఇదే విషయమై ఫోన్లో మాట్లాడుతూ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన శ్రీనివాస్ తిరిగి రాలేదు. ఇంటి వెనుక వైపు ఉన్న మామిడి చెట్టుకు ఉరివేసుకుని శ్రీనివాస్ ను కుటుంబ సభ్యులు గుర్తించారు. ఈ మేరకు చింతపండు నాగరాజు, రాజేందర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. మేము పోయిన ఇంటికి పోయి దండం పెట్టి చెప్పొచ్చిన. దండం పెడితే 4 లక్షలకు తీసుకుపోయి 5 లక్షల రూపాయలు మిత్తో సహా అన్ని 5 లక్షలను అసలు 4 లక్షలు అసలు మా మిత్తి 5 లక్షలు కట్టొచ్చినా కానీ నేను ఎట్లా అసలు చేసుకుని అట్లా అసలు చేసుకుంటా. నన్ను ఇట్లా అధ్యత్తులా ఇయ్యాల మోహన్ ఇంట్లో మీరు అది అని పెద్దవాని దగ్గర పిలిపించినాం. పెద్దవాని దగ్గర పిలిపిస్తే రాలేదు. 2 సార్లు చేసినా 3 సార్లు చేసినా రాలేదు. రాకుండా ఇట్లా చేసుకుంటే ఇట్లా చేసిండు మమ్మల్ని. అప్పు తెచ్చిన కాడ ఇట్లా బాగా వేధించడం జరిగింది. తెలియదు కానీ బాగానే తీసుకున్నాడు. ఊకే ఫోన్లు వేసి టార్చర్ చేస్తే అతను ఇంట్లో చెప్పుకోలేక బయట అట్లా వేసుకోవాల్సి వచ్చింది. చింతపండు నాగరాజు మరి ఇంత ఘోరంగా మమ్మల్ని ఇట్లా వేధించితే ఇప్పుడు మా ఆధారం ఏంటిది, ఎట్లా అనేది మాకేం అర్థమవుతలేదు. ఇంకా ముందు మా భవిష్యత్తు ఎట్లనో మాకు తెలియదు. మా పిల్లలు చిన్నోళ్ళు, ఇంకా నా పరిస్థితి గిట్లుంది. మాకు ఆధారం ఏంటిదో తెలియదు. పైసలు కూడా బాగానే తీసుకున్నాడు. కరీంనగర్ జిల్లా గంగధర మండలంలోని బీసీ గురుకులాన్ని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సందర్శించారు. కొద్దిసేపటికే కాంగ్రెస్ నాయకులు అక్కడికి చేరుకొని కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థులకి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందంటూ గొడవకు దిగారు. మొదట సుంకె రవిశంకర్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించి విద్యార్థులతో మాట్లాడి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనంలో ఆహారం కలుషితమైన సంఘటనలు చోటు చేసుకోవడం, విద్యార్థులు మరణిస్తుండడం బాధాకరమని చెప్పారు. ఏడాదిగా కరెంటు వైర్ల కింద వేలాడుతున్నా పట్టించుకునే నాదుడు కరువయ్యాడని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు సైతం గురుకులాన్ని సందర్శించి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పై నిప్పులు చెరిగారు. పాఠశాల సిబ్బందిని బెదిరించి అబద్దాలు మాట్లాడించారని ఆరోపించారు. అన్ని వసతులున్నా అసత్య ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. 15 ఆగస్టు అలంకరణ కోసం 13, 14 తారీఖులలో పిల్లలు అలంకరణ చేసుకుంటున్నటువంటి సందర్భంలో వైర్లు కిందికి ఉండడం కారణం చేత కరెంటు షాక్ గురై ప్రమాదం జరిగి ఆ పిల్లలు చనిపోయే పరిస్థితి నుంచి హాస్పిటల్లో చేరడం ద్వారా తిరిగి చాలా ఇబ్బందులతో బతకడం జరిగింది. అప్పుడే ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి అధికారులకు
ఇంటి ఓనర్ అనిల్ కూడా చెప్పడం జరిగింది, వెంటనే డీడీ కట్టండి, ఆ లైన్ షిఫ్ట్ చేసి ఈ పసిపిల్లల ప్రాణాలను కాపాడానని అప్పుడే చెప్పడం జరిగింది. అయినా ఈరోజు మాజీ ఎమ్మెల్యే గారు రవిశంకర్ గారు ఇక్కడున్న గురుకుల పాఠశాలను విజిట్ చేసి ఇక్కడున్న వర్కర్స్ని కానీ ఎంప్లాయీస్ కానీ భయభ్రాంతులకు గురి చేసి వారు ఇక్కడ ఏ సమస్య లేకున్నా ఏదో సమస్య సృష్టించాలని వచ్చి వాళ్ళ మంది మార్బలాన్ని వేసుకొని వచ్చి ఏ సమస్య లేని కాడో సమస్య సృష్టించాలని అనుకున్నారు. కానీ ఇక్కడ వాస్తవానికి కూరగాయలు రావట్లేదని చెప్పడం, ఏదో రావడని చెప్పడం, ఇవన్నీ వట్టి మాటలు చెప్పుకుంటూ ఉండరు. ఇక్కడికి వచ్చి చూస్తే ఇవాళ ఇక్కడ చూసాం, కూరగాయలు ఉన్నాయి, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు, మంచిగా పుష్టిగా తింటున్నారు, అన్ని రకాల వసతులు ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి సమస్య కూడా లేదు. ఇట్లాంటి దాన్ని ఏదో పని లేదు కదా అని చెప్పి అధికారం పోయిన తర్వాత ఆయనకు చిప్ దొబ్బి ఏం చేయాలో తెలియక ఏదో ఒకటి పని ముందట వేసుకొని రోజు నలుగురు వేసుకొని ఒకడికి తిరగడం, చిల్లర మల్లర కామెంట్లు చేయడం, ఇది బాగాలేదు అది బాగాలేదని చెప్పడం. మరి ఉన్నన్ని రోజులు ఏం చేసిండు ఈయన? ఏం చేయలేదు. కనీసం కరీంనగర్లో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహిత ఫ్యానికి ఉరేసుకుని మరణించగా తెల్లారి వరకు శవంతో భర్త ఉండడం పలు అనుమానాలకు తావిస్తుంది. అర్ధరాత్రి డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చేసరికి మానస ఫ్యాన్కి ఉరివేసుకుని ఉంది. అర్ధరాత్రి నుంచి మృతదేహంతోనే భర్త ఉండడం, ఎవరికీ సమాచారం ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మానస మృతిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. కరీంనగర్ మీదుగా మంచిర్యాల వెళ్తున్న ఎమ్మెల్సీ చింతపండు నవీన్ను తీన్మార్ మల్లన్న టీం సభ్యులు కలిశారు. మంచిర్యాల జిల్లాలో జరగబోయే బీసీ పొలిటికల్ జేఏసీ సమావేశానికి ఆయన వెళ్తుండగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద పొలిటికల్ జేఏసీ జిల్లా ఇన్ఛార్జ్ అఖిల్ పాషా ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. టీం సభ్యులు మల్లన్నను గజమాలతో సన్మానం చేశారు. తీన్మార్ మల్లన్నను కలుసుకోవడం సంతోషంగా ఉందని టీం సభ్యులు తెలిపారు. మానకొండూరు నియోజకవర్గంలో రైతులకి సరిపడ యూరియాని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సరఫరా చేయాలని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ డిమాండ్ చేశారు. యూరియా కొరతను నిరసిస్తూ మానకొండూరు నియోజకవర్గంలోని తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో సొసైటీ వద్ద రైతులతో కలిసి నిరసన తెలియజేశారు. అనంతరం రాజీవ్ రహదారిపై మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేశారు. రైతులకి సరిపడా యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఆరోపించారు. రైతులు యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్నారని, ఉదయం నుంచి రాత్రి వరకు చెప్పులను క్యూలైన్లో పెట్టి నిల్చుంటున్నారని చెప్పారు. అయినా కానీ రైతులకి యూరియా దొరకడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో ముందు చూపుతో రైతులకి యూరియా కొరత లేకుండా చూశారని, సాగునీటిని సైతం అందించారని గుర్తు చేశారు. మళ్లీ గతంలో మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వంతో సాగునీటి కొరత, యూరియా కొరత ఏర్పడుతుందని రైతులు అరిగోస పడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంలో ఉన్న శ్రద్ధ రైతులకి యూరియా అందించడంలో లేదని ఆరోపించారు. సొసైటీ చైర్మన్లను పార్టీలో చేర్చుకున్న ఎమ్మెల్యే నారాయణ యూరియాను ఎందుకు అందించలేకపోతున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా రైతులకి సరిపడా యూరియా అందించాలని, లేని పక్షంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ప్రతిరోజు ముట్టడిస్తామని రసమై హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, ఉల్లెంగుల ఏకానందం, పాషం అశోక్ రెడ్డి, సాయిల్ల కొమరయ్య, గంప వెంకన్న బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. సొసైటీ పరిధిలో రైతులు కన్నెర్ర చేస్తే ఎట్లా ఉంటుందో ఇలా నుస్లాపూర్లో మనకు కనబడ్డది. గత నెల రోజుల నుంచి కూడా రైతులు ప్రతిరోజు వందలాది వేలాది మంది రైతులు వచ్చి ఎగిలి వారంగానే వచ్చి సొసైటీల దగ్గర
చెప్పులు ఇడిచిపెట్టి చెప్పుల లైన్ కట్టినటువంటి దుస్థితి గత 14 సంవత్సరాల క్రితం ఎట్లా ఉండనో మళ్ళీ ఆ పరిస్థితి కనబడతా ఉన్నది. ఏ రైతును కదిలించినా కూడా ఇలా కన్నీళ్ళే కనబడతా ఉన్నాయి. అన్నం పెట్టే రైతు ముఖాలలో ఏ ముఖంలో కూడా ఒక విషాదమైనటువంటి ఛాయలు ఇవాళ మనకు కనబడతా ఉన్నాయి. మేము ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం. గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో రైతులు భరోసాగా బతికిరు, రైతులు ధైర్యంతో ఉన్నారు. రైతులు అనేవాడు ఇంటికాడ తీసుకొచ్చి యూరియా బస్తా వేసుకున్నటువంటి పరిస్థితే లేకుంటే అర్ధరాత్రి పోయినా పర్వాలేదు, ఎంత రాత్రి పోతే అంత రాత్రి యూరియా బస్తాలు మనకు అవైలబుల్గా మనకు కనబడ్డాయి. మరి ఇవాళ ఆ పరిస్థితి ఎందుకు లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా వర్షాలు రేక చాలా మంది వరి పంటనే తక్కువ వేసుకున్నారు. ఏదో వరుణ దేవుడు కరుణించి ఈ వారం 10 రోజుల నుంచి వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పటికే లేట్గా నాటేసుకున్నటువంటి రైతులు కనీసం దీనికి యూరియా వేసుకుంటే ఈ నెల రోజుల్లోనే యూరియా వేసుకోవాలన్నటువంటి ఆలోచన తీసుకొని ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మానకొండూరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎక్కడ ఏ గ్రామంలో చూసినా కూడా ఇలా పొద్దున్న దాకా భార్యలు లైన్ కడతా ఉన్నారు, రాత్రి కూడా వచ్చి భర్త లైన్ కడతా ఉన్నారు. కనీసం యూరిన్ పోవాలన్నా కూడా చెప్పులు ఇడిచిపెట్టి లైన్లో పెట్టి పోయే పరిస్థితి దిక్కుమాలినటువంటి పరిస్థితి ఇలా మనకు కనబడతా ఉన్నది. ముఖ్యంగా మేము అడుగుతా ఉన్నాం, మరి గతంలో ఎందుకు రైతులకు అందుబాటులో యూరియా ఉన్నది అంటే మీకు రైతుల మీద చిత్తశుద్ధి లేదు. ఎప్పుడు కూడా ఎదుటి పార్టీ వాళ్ళని ఏ విధంగా కొనుక్కోవాలి, కేసీఆర్ని ఏ విధంగా బదనాం చేయాలి, కేసీఆర్ను ఏ విధంగా ప్రజలలో అప్రతిష్ట పాలు చేయాలన్నటువంటి ఆలోచనే తప్ప ఇలా వానకాలం వస్తూ ఉన్నది, రైతులు వరి నాటు పెట్టుకుంటారు కాబట్టి వీళ్ళకు ముందుగానే యూరియా తీసుకొచ్చి పెట్టాలన్నటువంటి సోయి లేని దుస్థితిలో ఉంది. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, మొక్కలు నాటడాన్ని ఉద్యమంలా చేపట్టాలని వృక్షమిత్ర సంస్థ వ్యవస్థాపకుడు నాగవేందర్ రావు అన్నారు. కరీంనగర్లోని ఆర్టీసీ జోనల్ వర్క్షాప్ ఆవరణలో వృక్షమిత్ర సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం నాగవేంద్రరావుతో పాటు సంస్థ సభ్యులు మొక్కలు నాటారు. ప్రకృతి విధ్వంసం కాకుండా ఉండేందుకు మొక్కలు ఎంతగానో దోహదపడతాయని నాగవేందర్ రావు అన్నారు. అడవులు ఉండకపోతే మనిషి మనుగడ లేదని చెప్పారు. ఆర్టీసీ కార్మికులను భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో వర్క్షాప్ను ఎంచుకున్నామని తెలిపారు. నాటిన మొక్కల్ని పెంచే వరకు బాధ్యత తీసుకోవాలని సూచించారు. పుట్టినరోజు, పెళ్లి రోజులు, ఇతర వేడుకలకి మొక్కలు నాటాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి సొలమన్, ఆర్టీసీ వర్క్స్ మేనేజర్ ప్రణీత్, మల్లయ్య, మల్లేశం, దేవదానం, కిషన్ రావు, కిషన్, ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ జోనల్ వర్క్షాప్ ప్రాంగణంలో వృక్షమిత్ర సంస్థ తరఫున మొక్కలు నాటడం జరిగింది. వృక్షమిత్ర సంస్థకు నేను వ్యవస్థాపక అధ్యక్షుడిని. నా పేరు ఎంబి నాగవేంద్రరావు. ఈ యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పర్యావరణ పరిరక్షణ. మనం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రకృతిని విధ్వంసం చేసి మనిషే ముందుకు పోవాలని ఆలోచన చెడైంది. మనము బతకాలి, మనతో పాటు చెట్లు, చేమలు, మృగాలు, అడవులు అన్నీ ఉండాలి. అన్నీ ఉంటేనే మానవ జీవితానికి సంతృప్తినిస్తుందనే ఉద్దేశంతో పర్యావరణ పరిరక్షణే మా ధ్యేయంగా ఈ సంస్థను స్థాపించాం. మా సంస్థలో 691 మంది సభ్యులు ఉన్నారు. మా సభ్యుల్లో కొందరు అమెరికాలో ఉన్నవారు ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, అన్ని దేశాల్లో, అన్ని నగరాల్లో కూడా ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఈడీ గారు నన్ను ప్రత్యేకంగా పిలిచి మా ప్రాంగణంలో మీరు కూడా కార్యక్రమం చేయమంటే వచ్చి మొక్కలు నాటడం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని కోరుతూ కరీంనగర్లో బీసీ సంక్షేమ సంఘ నాయకులు ఆందోళన చేపట్టారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట జిల్లా అధ్యక్షులు ఆదిమల్లేశం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 8,000 కోట్లకు పైగా పేరుకుపోయి ఉన్నాయని జిల్లా అధ్యక్షుడు ఆదిమల్లేశం, యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్ అన్నారు. గత 3 సంవత్సరాలుగా నిధులు విడుదల చేయకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు బోధనేతర సిబ్బందికి వేతనాలు చెల్లించలేక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. పై చదువులకు వెళ్లాలన్న విద్యార్థులకు కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో ఉన్నత చదువులకి దూరమవుతున్నారని చెప్పారు. వెంటనే ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిగుర్ల శ్రీనివాస్, అనిల్ యాదవ్, నితిన్ కాటా వేణుగోపాల్, నల్లగోని శ్రీనివాస్, లింగంపల్లి శ్రీనివాస్ నాయకులు, పయ్యావుల మహేష్, దుబ్బాసి ప్రణీత్, పొన్నం అశ్విత్, సూరజ్ విద్యార్థులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ఆర్డీఓ ముట్టడి కార్యక్రమం మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ గారి సూచనల మేరకు ఈరోజు మన కరీంనగర్ కలెక్టరేట్ ముందట మహిళా సంఘాలతో, విద్యార్థి సంఘాలతో, యువజన సంఘాలతో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు విద్యార్థులతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నాము. బకాయి పడ్డ 800 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని చెప్పి మా యొక్క డిమాండ్ చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా
ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ 7,000 కోట్ల పైన బడ్జెట్ ఉన్నటువంటి ఈ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల పేద విద్యార్థులు మరి పై చదువులకు వెళ్ళలేక అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యవస్థ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి మెస్ ఛార్జీలను విడుదల చేయాలని, అదేవిధంగా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బడ్జెట్ను విడుదల చేయాలని ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గీతాభవన్ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీతో ఈరోజు తీయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఉన్నటువంటి కలెక్టరేట్లు, ఎంఆర్ఓ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసుల ముట్టడికి మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణన్న గారు పిలుపునియడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నుంచి 20 నెలలు గడుస్తూ ఉంది. గత 3 ఏళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫీజు బకాయిలు 8,000 కోట్ల పైకి ఉన్నాయి. సిపిఐ రాష్ట్ర స్థాయి మహాసభలకు కరీంనగర్ నుండి నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు. ఆగస్టు 20వ తేదీ నుండి 22 వరకు హైదరాబాద్లోని గాజుల రామారంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సిపిఐ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు జరగనున్నాయి. సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా సిపిఐ ప్రతినిధులు బయలుదేరగా బస్సును సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొంగులేటి కేదారి జెండా ఊపి ప్రారంభించారు. ఈ మహాసభల్లో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, వివిధ సమస్యలపై చర్చించి తీర్మానాలు చేయనున్నామని పంజాల శ్రీనివాస్ అన్నారు. గత 3 ఏళ్లుగా పార్టీ నిర్వహించిన కార్యక్రమాలు, ప్రజా సంఘాల పని విధానంపై సమీక్షించుకొని భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోనున్నామని తెలిపారు. జిల్లా సమగ్రాభివృద్ధితో పాటు జిల్లాలో నెలకొన్న సమస్యలపై మహాసభలో తీర్మానాలు ప్రవేశపెట్టనున్నామని గూడెం లక్ష్మి, కసిరెడ్డి సురీందర్ రెడ్డి, బత్తుల బాబు, నాగెల్లి లక్ష్మారెడ్డి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం మల్లికార్జున స్వామి ఆలయ గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణలతో పాటు 12 జ్యోతిర్లింగాల ఆలయాలకి భూమి పూజ నిర్వహించారు. 12 జ్యోతిర్లింగాల ఆలయ నిర్మాణాలకి అక్కినపల్లి శ్రీనివాస్, రాజేష్, రావుల సుభాష్, సాయిచంద్ర, ఓటూరి వాసు, నార్ల సాయికృష్ణ, కాసుల కొట్టు భగీరథ, తోటవారి ఫ్యామిలీ, వారాల ఫ్యామిలీ యుఎస్ఏలు దాతలుగా వ్యవహరిస్తున్నారు. ఆలయ దాతలకి చైర్మన్ వరాల పరశురాములు ఘనంగా సత్కరించారు. అనంతరం ఆలయ పూజారి మామిడాల నాగసాయి శర్మ ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జక్కన్నపల్లి సత్తయ్య, నూకల తిరుపతి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. భ్రమరాంబిక అమ్మవారి దేవాలయం మనకి 12 జ్యోతిర్లింగాలతో పాటు భ్రమరాంబిక అమ్మవారి దేవాలయం పూర్వ కట్టడాల విషయాలకు వెళ్ళి ఆ శైలిలో మనం ఇక్కడ నిర్మాణం చేస్తున్నాం. పూర్వ శైలి ఎలా ఉండేది అనంటే గర్భాలయము, ఉపగర్భాలయము, అంతరాలయము ఉండేది. ఇప్పుడు మనం గర్భాలయం, అంతరాలయం మాత్రమే నిర్మాణాలు చేస్తున్నారు. ఇప్పుడు మనము పూర్వ శైలిలో గర్భాలయము, ఉపగర్భాలయంతో పాటుగా గర్భాలయంలో మనం భ్రమరాంబిక అమ్మవారిని చూస్తే ఉపగర్భాలయంలో శ్రీచక్రాన్ని చూస్తాము. అంతరాలయాన్ని నుంచి అమ్మవారిని దర్శనం చేసుకున్నప్పుడు శ్రీచక్రం మీద మన కన్ను చూపు పడి ఆ తర్వాత అమ్మవారి మీద పడుతుంది. కేదార్ రెడ్డి ఈయన పేరు చెబితే మొదట గుర్తొచ్చేది ఫోటోగ్రఫీ. ఎన్నో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఈయన ప్రపంచ ఫోటోగ్రఫీ రోజున మరోసారి సత్తా చాటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించిన అవార్డును ఆయన కైవసం చేసుకున్నారు. కరీంనగర్ కు చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ కేదార్ రెడ్డిపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. రాజన్న సిరిసిల్ల జిల్లా చిన్నలింగాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి కేదార్ రెడ్డి. చిన్నప్పటి నుంచి చదువు మీద మక్కువ ఉన్న కేదార్ రెడ్డి 10వ తరగతి పూర్తి చేశారు. ఆర్థిక పరిస్థితులు అడ్డు రావడంతో కూరగాయలు సైతం విక్రయించారు. అనంతరం తండ్రిని ఒప్పించి 1990లో సిరిసిల్లలో ఇంటర్, 1986 నుండి 87లో కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు.
ఉస్మానియా పీజీఎంఏ ఎకనామిక్స్ దూర విద్య పూర్తి చేసి అన్నమలై యూనివర్సిటీ డిస్టెన్స్ ద్వారా బీఈడీ కంప్లీట్ చేశారు. కరీంనగర్లో చదువుతున్న సమయంలో ఓ ఫోటో స్టూడియోలో ఫోటోగ్రఫీ నేర్చుకున్నారు. ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా సాధించలేకపోవడంతో ఫోటోగ్రఫీయే తన వృత్తిగా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు. 1983లో మంకమ్మ తోటలో స్వయంగా సిగ్మా ఫోటో స్టూడియోను నెలకొల్పారు. కాగా కేదార్ రెడ్డికి అవార్డులంటే కొత్తేమీ కాదు. ఆయన తీసిన చిత్రాలకి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఎన్నో అందుకున్నారు. ఇప్పటి వరకు ఆయన చిత్రాలను మెచ్చి రాష్ట్ర స్థాయిలో 18 అవార్డులు, జాతీయ స్థాయిలో 70కి పైగా అవార్డులు, అంతర్జాతీయ స్థాయిలో 40 అవార్డులు అందుకున్నారు. వీటితో పాటు విదేశాలలో అందించే హానర్సులు 15 అందుకున్నారు. ఇక ప్రైవేట్ వర్క్ షాప్లలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో దాదాపు 50 అవార్డులు పొందారు. ఫోటోగ్రఫీతో పాటు అసోసియేషన్ కు సేవలు అందిస్తున్నారని కేదార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫోటోగ్రాఫర్లను ప్రోత్సహించాలని, ఇందుకు సబ్సిడీ లోన్ల ద్వారా ఆదుకోవాలని, ఇప్పటి వరకు మొత్తం 170 అవార్డులు పొందారని చెప్పారు. జిల్లా స్థాయి నుండి మొదలు అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు కైవసం చేసుకున్నానని తెలిపారు. మరణించేంత వరకు ఫోటోగ్రఫీ పోటీల్లో పాల్గొనేలా భగవంతుడు ఆశీర్వదించాలని కోరారు. నేను చదువు నిమిత్తం 1984 సంవత్సరంలో కరీంనగర్కు వచ్చినాను. మాది రాజన్న సిరిసిల్ల చిన్నలింగాపురం గ్రామము. నేను ఎస్ఆర్ఆర్ కాలేజీలో నైట్ కాలేజీ చదువుతూ నేను ఫోటోగ్రఫీ పైన ఎక్కువ మక్కువతో నేను వృత్తిలో చేరినాను. ఆర్థిక పరంగా నాకు ఇబ్బందులు ఉన్నప్పుడు నేను నైట్ కాలేజీలో చేరి మరి ఫోటోగ్రఫీ పని నేర్చుకుంటూనే నేను డిగ్రీ మరి ఎంఏ బీఈడీ కూడా పూర్తి చేసినాను. అలానే 1993లో నేను మంకమ్మ తోటలో సిగ్మా ఫోటో స్టూడియోను ఏర్పాటు చేసినాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రస్తుతం దాదాపు నా దగ్గర 30 నుంచి 40 మంది ఎంప్లాయీస్ ఉపాధి పొందుతున్నారు. అలాగే మరి నేను ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వ పథకాలపైన తెలంగాణ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు నిర్వహించినటువంటి పథకాలలో నేను వరుసగా 18 అవార్డులు కూడా గెలవడం జరిగింది. అలాగే జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, నేషనల్ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా పలు అవార్డులు పొందినాను. మరి ఈ అవార్డులు పొందడమే కాకుండా వృత్తిరీత్యా మరి ఫోటోగ్రాఫర్లు కూడా మరి వర్క్షాపులలో కానీ మెలకువలు నేర్పుతూ మరి వారిని కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. మహ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకల సందర్భంగా సున్నీ మర్కజీ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో 12 రోజుల పాటు జరగబోయే ఆధ్యాత్మిక సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్లని కరీంనగర్లో ఆవిష్కరించారు. ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 4 వరకు ఆధ్యాత్మిక సదస్సులు జరుపుతున్నామని కమిటీ అధ్యక్షుడు సయ్యద్ మొయిజుద్దీన్ ఖాదీ మౌలానా అబ్దుల్ ఖుయ్యూమ్ అన్నారు. చివరి రోజున చేపట్టబోయే ర్యాలీకి ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సున్నీ మర్కజ్ మిలాద్ కమిటీ प्रतिनिधुलु सभ्युलु तदितरुलु पाल्गొన్నారు. 24 तारीख से प्रोग्राम शुरू है इंशाअल्लाह ताला। पहला प्रोग्राम हसीब साबिक हर साल की तरह इस साल भी पहला प्रोग्राम जामे मस्जिद मरकज़ी अहले सुन्नत व जमात पर होता है। इंशाअल्लाह 1 लाख मरतबा दरूद शरीफ का विर्द होगा और उसके बाद दूसरा प्रोग्राम इंशाअल्लाह हजरत शाह करीमनगर सैयदना करीमुल्लाह शाह अली रहमत व रिज़वान के अहाते दरगाह में होगा इंशाअल्लाह ताला। इसी तरह से हमारा प्रोग्राम इंशाअल्लाह ताला आपके पोस्टर लगा दिए जाएंगे, आपके निगाहों के सामने रहेगा और इंशाअल्लाह हर महफिल में శ్రీ నీలకంఠ భజన మండలి ఆధ్వర్యంలో భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో 150 మంది భక్తులచే పంచమకోటి నామలిఖిత పుస్తకాల్ని సమర్పించారు. గత కొద్ది రోజులుగా దాదాపు 900 రామకోటి పుస్తకాలని భక్తులు పూర్తి చేశారు. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి గిరి ప్రదక్షిణ చేసి ఆలయంలో భజన కార్యక్రమం చేపట్టారు.
అనంతరం ఆలయ కమిటీ సభ్యులు నీలకంఠ భజన మండలి సభ్యుల్ని సత్కరించారు. ఈ కార్యక్రమంలో నీలకంఠ భజన మండలి గౌరవ అధ్యక్షులు గర్రెపల్లి ఆంజనేయులు, వ్యవస్థాపక అధ్యక్షులు పంజాల శ్రీధర్ గౌడ్, ఆలయ ఇన్ఛార్జి సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ ముద్దుసాని రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై డైరెక్టర్ నరేందర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలలకు హాజరు కావాలని రమేష్ రెడ్డి సూచించారు. తద్వారా విషయ పరిజ్ఞానం పెంపొందుతుందని చెప్పారు. అప్పుడే క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఉద్యోగాలు పొందగలుగుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రమేష్ రెడ్డితో పాటు డైరెక్టర్ నరేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, పారువెల్ల రామారావు, వైస్ ప్రిన్సిపల్ శశికాంత్, మీడియా ఇన్ఛార్జ్ గొంటి రమేష్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేను చూస్తున్నా కదా, ఆల్మోస్ట్ 25-30 ఇయర్స్ అయితే పిల్లలు ఇంజనీరింగ్ చేసే పిల్లలు అయితే ఒక మంచి అవకాశాలు సాధించుకొని బేసిక్ గా పేరెంట్స్ కూడా చాలా కష్టపడి పిల్లల్ని చదివిస్తున్నారు. సో పిల్లలు కూడా ఇష్టంతో చదువుకుంటున్నారు. మధ్యతరగతి ఫ్యామిలీ కలిసిన పిల్లలు ఎస్పెషల్లీ చాలా మంది చూసినాను. ఎవరైతే చదువుకుంటారో, ఇంజనీరింగ్ చేస్తారు, అమెరికా వెళ్తున్నారు, ఆస్ట్రేలియా వెళ్తున్నారు, ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఇక్కడ ఎంఎన్సీ కంపెనీస్ లో మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. ఒక ఫ్యామిలీ ఉన్నటువంటి స్టేజ్ నుంచి నెక్స్ట్ లెవెల్ తీసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం పిల్లలు ఇంజనీరింగ్ చదువుకోవడం. మరి ఇంజనీరింగ్ చదువుకోవడానికి అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపెట్టి మరి ఎంసెట్ ర్యాంకులు సంపాదించి సీట్ సంపాదించి ఇక్కడ రావడం తీసుకునే క్రమంలో కూడా మీ అందరూ కూడా ఒక డౌట్, ఏ ఇన్స్టిట్యూషన్స్ చూస్ చేసుకోవాలి, ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ ఎలా ఉంటుందని చెప్పేసి ఇంకొక పెద్ద డౌట్. చాలా మంది పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఇన్స్టిట్యూషన్స్ గురించి ఎంక్వైరీ చేసి ఉన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.